అంటే ఇప్పుడు ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ కుట్ర జరిగిందని మీరు అంటున్నారు, ఇప్పుడు దానికి మించిన ఇంకా పెద్ద కుట్ర అంటున్నారు. మరి ఆల్రెడీ కుట్ర జరిగితేనే మహా అయితే దేవాగౌడు లేకపోతే పివి నరసింహారావు ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద కుట్ర జరిగి మరి నిజంగా వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తే భవిష్యత్తులో ఒక్కరిని కూడా చూడలేమేమో ఈ ప్రాంతాల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిగా. మరి ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? ఇప్పుడు ఈ ప్రాంతాలకి సౌత్కి వెళ్ళి ఒరిజినల్గా అంత క్యాటర్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఒక చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు కూడా ఇక ఎప్పుడూ గల్లీ కొట్టాడకే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు కేంద్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరించాల్సిన మనిషి, ముఖ్యం ప్రధానమంత్రి పోటీలు ఉండాల్సిన మనిషి ఇవాళకి అదే గల్లీ ఫైటు ఆ ఏజ్లో కూడా కొడుతుండ్రు అంటే నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఆ స్థాయికి పోయేటోళ్ళు ఎవరు లేరు. నంబర్ 2 ర్యాంకులో కూడా లేరు, నంబర్ 2 ర్యాంకింగ్లో కూడా లేరు, నంబర్ 2లో కూడా లేరు. వెంకయ్యనాయుడు అనేటి ఆయన ఉండే, వెంకయ్యనాయుడు తోస్తే ఉపరాష్ట్రపతిని చేసిండ్రు, రాజకీయాలకి అవతల పడేసిండ్రు. ఎవరు బంగారు లక్ష్మణ్ మొత్తం తొక్కేసి బుడ్డ కేసులు ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే బంగారు లక్ష్మణ్ అంటే ఆయన అంటే పాయింట్ ఎవరు మాట్లాడదు కానీ అసందర్భమైన మాట్లాడదు, కానీ ఆయన ప్రధానమంత్రి స్థాయికి పోవాల్సిన వ్యక్తి. బంగారు లక్ష్మణ్ ఆయన దగ్గర పోయి మీకు పార్టీ ఫండ్ ఇస్తామని వీళ్ళే ఆయన దగ్గరికి తిరిగి ఆయనకు ₹1,00,000 ₹2,00,000 పెట్టి, నాకు సరే గుర్తులేదు, కేసులు ఇరికిచ్చి ఆయనను ఉరిదీసేదాకా ఎంబడిపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు ఎంబడిపడ్డారు, అందరు ఎంబడిపడ్డారు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే లాస్ట్కు ఆయన అప్పుడే చచ్చిపోయింది చంపిందనే అనుకోవాలి. ఓకేనా, సేమ్ అదే నోట్ల కట్టలు బ్యాగులలో పెట్టుకొని ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర పోయి నోట్ల కట్టలు తీసి లెక్క పెట్టుకుంటా కొంటా ఉంటే రెడ్ హ్యాండ్ పోలీసులో దొరికి, కట్టలతో దొరికి, పైసలతో దొరికినోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకొని పార్టీలో చేర్చుకొని ముఖ్యమంత్రి చేసింది. దీనేమన్నా అర్హత గురించి చెప్తున్నా. ఈరోజు అర్హత అనేది దీంతో వస్తుంది. అర్హత అనేది పైసలతో ఒక లిటరల్గా దొంగనే, రెడ్ హ్యాండ్గా పైసలతో దొరికిన ఒక దొంగని తీసుకొచ్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి చేసిందంటే ఏం అర్హత ఉన్నది? ఇవాళ ఆ ముఖ్యమంత్రికి అంతకంటే అర్హులు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. కాబట్టి లేరు అంటే ఇలా మేనేజ్మెంట్ సైడ్ నడుస్తూ ఉంది. పొలిటికల్ ఎవరు గాంధీ ఐడియాలజీ బంగారు లక్ష్మణ్ చేసిన తప్పని చెప్పిన వాళ్ళు ఈరోజు టీడీపీలో ఆ దొంగ పని చేసిన వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి చేసినావు అంటే ఎథిక్స్ మారాల్సి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఇసొంటి వాళ్ళని ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కానీ వాస్తవానికి ఎట్లా వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తారంటే పార్టీకి ఆ సమయంలో ఎవరి అవసరం ఉంటే వాళ్ళ సేవలను వినియోగించుకుంటాం, ఆ టైంలో ఎవరిది ఇంపాక్ట్ ఉంటే వాళ్ళకి పదవులు ఇస్తామని పార్టీ చెప్తాం. ఓహో రైట్, ఓకే. అయితే చెర్లపల్లి జైల్లో పెట్టుకొని ఇంకా అర్హులు ఉన్న దొరుకుతారు. చెర్లపల్లి జైల్లో ఎథిక్స్ మారాల్సి తీసేయాలి, గాంధీ ఫోటో తీసి అవతల పడేయాలి. గాంధీ తాత ఫోటో మీరు పెట్టుకోవద్దు, తీసి బయట పడేసేయాలి. పెట్టుకొని మీరు అన్నట్టు ఆ ఐడియాలజీ అది హ్యాపీ కదా, అది హ్యాపీ, అది బ్రహ్మాండంగా నడుస్తుంది. మాకు ఎథిక్స్ మారాల్సిన అవసరం లేదు, మాకు ఇది పెట్టు సరే. ఇది ఇక అర్హుల్లోకి వస్తుంది. ఇక ప్రధానమంత్రి అర్హత ఆ స్థాయికి దాకా వచ్చేటోళ్ళు ఈరోజు కేరళలో ఆ క్యాడర్ ఉన్నారు, కేరళలో క్యాడర్ ఉన్నారు, అట్లా ఆలోచించేటోళ్ళు ఉన్నారు. మీకు కర్ణాటకలో సిద్ధరామయ్య ఉన్నాడు ఆ లెవెల్లో. కాబట్టి జాతీయ రాజకీయాలు నడిపే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడున్న ఖర్గే కూడా ఆ లెవెల్ మనిషి ఉన్నారు. కానీ ఇక్కడ దాకా మన దాకా వస్తాయా అని, మన దాకా రాణిస్తారా అని నువ్వు ఒక చిన్న ఉదాహరణ వేసుకో. గత పార్లమెంటరీ ఎన్నికల్లో అంటే ఇప్పుడు కాదు, 2019 కదా ఇది, 2024 ఎన్నికలు, 2019 ఎలక్షన్స్లో ఆపోజిషన్ స్థాయి కూడా లేకుండే కాంగ్రెస్ పార్టీకి. ఏది పార్లమెంట్లో లేనప్పుడు ఆపోజిషన్ లీడర్ని ఎవరిని చేసిండ్రు? అప్పుడు ఆపోజిషన్ స్థాయి లేనప్పుడు, ప్రతిపక్ష హోదా లేనప్పుడు మల్లికార్జున్ ఖర్గేకి ఇచ్చిండ్రు. ఆపోజిషన్ హోదా వచ్చినాక ఎవరు తీసుకుండ్రు? రాహుల్ గాంధీ గారు తీసుకుంటారు. అంటే హోదా లేనప్పుడు మాకు సౌత్ ఇండియా అనుకోండి, సౌత్ ఇండియాలో ఉన్న దళితునికి అనుకోండి, హోదా వచ్చినాక క్యాబినెట్ ర్యాంక్ అనేది వచ్చిన తర్వాతనే మీరు తీసుకుంటారు. క్యాబినెట్ ర్యాంక్ కదా అదంటే, అప్పుడేమో క్యాబినెట్ ర్యాంక్ కాదు. ఇది ఎట్లా?
అని అంటే ఈరోజు పదవులు ఏవైనా కానీ ఆరో ఏలు 6th ఫింగర్ అనేది పనికిరాదు. 6th ఫింగర్ పోస్టులు సౌత్ ఇండియాకి ఇస్తారు, 6th ఫింగర్ పోస్టులు మనకు ఏది దళితులకు ఇస్తారు, బీసీలకు ఇస్తారు. కాబట్టి ఇది జరుగుతున్న వ్యవహారం జాతీయ స్థాయిలో. కానీ అర్హులు 101% ఉన్నారు, అర్హులు ఉన్నారు, కానీ వాళ్ళకి రానియరు. ఇప్పుడు మనం మంచిగా పచ్చిగా చెప్పుకోవాలంటే బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు కావాలి. బ్రెయిన్ అంతే కదా, బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళని పెడతారు, వీళ్ళకి ఇస్తే ఇట్లుంటుంది అని చెప్పి. కానీ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ పివి నరసింహారావు. ఆయనకు మించిన ప్రధానమంత్రి లేడిగా అటల్ బిహారీ వాజ్పేయి కాదు, నీకు ఎవ్వరు కాదు. నెహ్రూ తర్వాత అంత సక్సెస్ఫుల్ సౌత్ ఇండియా ఇవాళ పేరు రాణిస్తలేదు ఎక్కడ, కనీసం సమాధి జాగా కూడా ఇవ్వాలి ఢిల్లీలో. పార్టీ అప్రస్తుతం నేను చెప్తున్నా, ఇది సౌత్, నీకు నార్త్ సౌత్ వాళ్ళ పెత్తనం చూడు. ఆడ ఎవ్వరు 6 నెలల ముఖ్యమంత్రి చేసినోని ప్రధానమంత్రి చేసినోడు కూడా ఆడ జాగిచ్చిండు. కానీ 5 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ఆర్థికంగా మొత్తం నష్టపోయి భారతదేశ బంగారం ప్రపంచ బ్యాంక్ దగ్గర కుదబెట్టిన పరిస్థితులలో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వేసుకుంటా ఆర్థిక నూతన విధానాలు తీసుకొని వచ్చి ఇవాళ ఆయన తయారు చేసినోడే ప్రధానమంత్రి దేశాన్ని ఆదుకున్నారు. మళ్ళా మన్మోహన్ సింగ్, ఆయన మన్మోహన్ సింగ్ బయటకు తీసుకొచ్చి తయారు చేసింది ఎవరు? పివి నరసింహారావు. అంటే అంత సబ్జెక్ట్, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కానీ రానియరు. ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో మంచి పట్టున్న వాళ్ళు ఉన్నారు, సౌత్ ఇండియా వాళ్ళు. వాళ్ళ కనీసం ఎంపీ కూడా కానివ్వలే. కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంపీగా కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా కానిస్తలేరు. ఎందుకంటే వాళ్ళు పూర్తి గాంధీయిజంతో ఉన్నారు. నువ్వు అన్నావు కదా, పవర్ గెలిపిస్తే పవర్ తెప్పిస్తే కష్టకాలంలో దొంగలైనా పర్వాలే కానీ ఈ దేశానికి దేశం యొక్క రాజ్యాంగ విలువలను ప్రజాస్వామ్య విలువలను అది బతకాలంటే ఎప్పుడు క్యారెక్టర్ ఉన్నోడే ఉండాలి. క్యారెక్టర్లో ఉన్నోడు వస్తే ఆ టైంకు ఎగురుతుండొచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం కష్టాలు ఎదుర్కొంటాం. ఇప్పుడు అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు ఎవరంటారు ఇక్కడ, అంటే దక్షిణ భారతదేశంలో చూసుకుంటే? నేను చాలా మందికి ఉన్నా, నేను ఆ పేర్లు చెప్తే ఇక రాహుల్ గాంధీ ఆయన కూడా పక్కన పెడతారు, కానీ టాప్ లెవెల్లో ఉన్నారు. ఇలా రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్ర చేయించినటువంటి వ్యక్తి. నువ్వు జయరామేష్ అనుకున్నావు, ఆ చిల్లరగా ఆడాడు. జయరామేష్ గారు ఏం కాదు, కానీ ఉన్నారు, ఆ స్థాయి మనుషులు ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది డీలిమిటేషన్ అనేది అంటే నిజంగా మహిళా సాధికారత కోసమే అంటారు, అంటే మహిళలకు ఒక పెద్దపీట వేయడానికి అంటారు, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకొన్ని ఏండ్ల పాటు అధికారంలో ఉండడానికి చేస్తున్న కుట్ర అంటారా? కొన్ని ఏండ్ల వరకు కాదు, నరేంద్ర మోడీ అనేటోడు ఇంకొక 10 చచ్చిపోయేదాకా ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆయన కోరిక, ఆయన చనిపోయే వరకు అంతే. కాబట్టి నాకు చేతనైన రోజులు నేనే ఉండాలి, ఉండేదానికోసం తర్వాత అయినా బీజేపీతో అవసరం లేదు.